బెల్ట్ షాప్ నిర్మూలనకు మహిళలు ఉద్యమించాలని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఆ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించి వాటిపైన తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో జరిగిన రామచంద్రారెడ్డి 119వ జయంతి సభలో ఆయన పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపులను తొలగింపజేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భూదాన యజ్ఞ బోర్డును పునర్నిర్మించడం వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజకీయ గురు వారు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినారు. ఇలా ఉండేటువంటి గాంధీ భవన్ ఆ రామానంద తీర్థ గారే కట్టినటువంటిది. అది ఎట్లా కట్టినాడు అని కూడా కొంతమంది చెప్తారు చరిత్ర. మహారాష్ట్రలో ఉండే ఒక బ్యాంకును లూటీ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి గాంధీ భవన్ కట్టినాడు అనే మాట కూడా కొంతమంది చెప్తారు. ఆ ప్రకారంగా అందుకని అలాంటి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కు నేను మంత్రిగా ఉండేటప్పుడు చైర్మన్ లేకుండే, నేను మంత్రిగా నన్ను ఇన్ఛార్జ్ చైర్మన్గా ఆ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి నియమించడం జరిగినది. ఒక 2 సంవత్సరాలు ఆ కార్యకలాపాలు నేను చూడడం జరిగింది అనేటువంటి మాట. భూదాన పోచంపల్లి కూడా పోవడం కానీ, దాని తర్వాత రామచంద్రారెడ్డి గారి విగ్రహాలు ఆ ఊర్లో ఎక్కడైతే స్థాపించబడ్డాయో వాటిని దర్శించుకోవడం కానీ, వారి చరిత్ర వినడం కానీ, అవన్నీ కూడా చాలా వివరంగా అక్కడ ఉండే ప్రజల నుంచి తెలుసుకోవడం జరిగిందనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఏదైతే 1951 సంవత్సరంలో వారు పౌనా రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు శివరాంపల్లి వరకు పాదయాత్రలో రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఒక సర్వోదయ గొప్ప సభలో పాల్గొనడానికి అనే మాట కూడా మన చరిత్రలో చదువుకుంటాం. వారు ఆ సభలో పాల్గొంటూ ఉన్నప్పుడు కొంతమంది బీద రైతులు లేకపోతే కొంతమంది దళితులు వాళ్ళు వచ్చి, అయ్యా ఈరోజు భూదాన్ పోచంపల్లి ఆ ప్రాంతంలో చాలా గొప్ప ఎత్తున ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి, రక్తపాతం జరుగుతూ ఉంది అనేటువంటి మాట వారికి విన్నవించుకున్న సమయంలో వారు ఈ 14, 15, 16 ఈ సభలు అయిపోయిన తర్వాత వారు మళ్ళా అదే పాదయాత్రలో భూదాన్ పోచంపల్లికి పోవడం జరుగుతుంది.